శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథలో దశమ స్కందానికి స్వాగతం. నిన్న మనం అఘాసురుడి కథ చెప్పుకున్నాం. ఆ కథలో భాగంగానే ఒక సంవత్సరం పాటు ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. దానికి సంబంధించిన వృత్తాంతం ఏమిటో చెప్పమని పరీక్షిత్తు అడగ్గా బ్రహ్మదేవుడు చేసిన మాయ గురించి చెప్తూ కథలో మనకు ముందుకు వెళ్తున్నాం అనమాట. దాని కంటిన్యూషన్ ఈరోజు మనం విందాం. నేను దాంట్లో బలరాముడు అనుకున్నాడు కదా, ఇదేమిటి రోజులేంది ఈ ఆవులకి వాటి దూడల మీద అంత ప్రేమ ఎందుకొస్తోంది? ఈ గోపాలకులకి వాళ్ళ పిల్లల మీద అంత ప్రేమ ఎందుకొస్తుంది? ఇదంతా విష్ణుమాయ లేకపోతే రాక్షసమాయ అని అనుకున్నాడు కదా! తన జ్ఞాన నేత్రంతో చూడాలనుకున్నాడు బలరాముడు. అప్పుడు ఆశ్చర్యంగా గోపబాలురు, ఆవు దూడలు అందరూ కృష్ణుని రూపంలో కనిపించారట. గోపబాలురు, ఆవు దూడలు అన్నీ కృష్ణుడి రూపంలోనే దర్శనమిచ్చాయి. ఇంతమంది కృష్ణులా? ఇదంతా కృష్ణమాయ అనుకుంటా. వెంటనే కృష్ణుడి వద్దకు వెళ్ళాడు. కృష్ణా, ఇదంతా ఏమిటి? బృందావనంలో ఉన్న ప్రజలందరూ దేవతాగణములని, గోవులని, ఋషిగణములని నీకు నాకు తెలుసు. ఈ వ్యవహారం చూస్తుంటే నాకు అలా అనిపించటం లేదు. ఇప్పుడు గోవులు, గోపబాలురు అందరూ నీ రూపంతోటే కనబడుతున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకు ఏమిటి జరిగింది? నాకు వివరించు అంటూ అడిగట బలరాముడు. అప్పుడు కృష్ణుడు తాను అఘాసురుణ్ణి చంపడం, ఇంతలో బ్రహ్మ తన మాయను ప్రయోగించి ఆవు దూడలను, గోపబాలులను మాయం చేయడం, తాను ఆవు దూడలుగా, గోపబాలురుగా వారి వారి రూపాలు ధరించి వారి వారి తల్లిదండ్రుల్ని సంతృప్తిపరచడం జరుగుతోంది అని చెప్పాట కృష్ణుడు. అంటే డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ కాకుండా ఎంతమంది గోపబాలురున్నారో అంతమంది గోపబాలుల్లా కాకుండానే ఇంకా ఆవులుగాను, ఆవు దూడలుగాను కూడాను ఆయనే నటిస్తున్నాడనమాట. ఈ సంవత్సర కాలం బ్రహ్మగారికి త్రుటికాలం గడిచినట్టుగానే ఉంది కదా! తాను మాయ చేసిన ఆవు దూడలు, గోపబాలురు ఎలా ఉన్నారో చూద్దాం అనుకున్నాడు బ్రహ్మ. తాను దాచిపెట్టిన గుహలో గోపబాలురు, ఆవు దూడలు క్షేమంగా ఉన్నట్టుగా గ్రహించాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని కృష్ణుడు వంక చూశాట. బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. తాను గుహలో దాచిపెట్టిన ఆవు దూడలు, గోపబాలురు యథాతథంగా అక్కడ కనబడుతున్నాయి. అంటే కృష్ణుడు వాళ్ళ వేషం వేసుకుని ఉన్నాడు కదా! ఆ విషయం గమనించాడు మన బ్రహ్మదేవుడు. బ్రహ్మ తనలో తాను ఇలా అనుకున్నట్ట. ఏమిటి మాయ? నేను ఆల్రెడీ దాచిపెట్టేసుంచానే ఈ గోపబాలుని. గోవత్సం అన్న గుహలో వాళ్ళు స్పృహ తప్పిపోయి ఉన్నారు కదా! అవే ఆవు దూడలు, ఆ గోపబాలురు మళ్ళీ కృష్ణుడితో కనబడుతున్నాయేమిటి? ఇదెలా సాధ్యం? ఈ బాలురు, ఆవు దూడలు ఎక్కడి నుండొచ్చాయి? ఇంతకు తాను దాచిపెట్టిన వారు అసలైన వాళ్ళా? ఇక్కడ కృష్ణుడితో ఆడుకుంటున్న వాళ్ళు అసలైన వారా? అసలు ఏది కల్పితమో తెలుసుకోలేకపోతున్నానేంటి అని అయోమయంలో పడిపోయాట బ్రహ్మ. బ్రహ్మ సాక్షాత్తు విష్ణుకుమారుడు. ఈ మోహాలకు అతీతుడు. అటువంటి బ్రహ్మ కృష్ణుడు తన మాయలో పడేసేలాగా చేసుకున్నాడు. సూర్యుని వెలుగు ముందు మిణుగు పురుగుల వెలుగు ఎలా వెలవెలబోతుందో విష్ణు మాయ ముందు బ్రహ్మదేవుని మాయ కూడాను ఎందుకు పనికి రాకుండా పోయిందన్నమాట. ఆ ప్రకారంగా ఆలోచించిన బ్రహ్మ మరొకసారి కృష్ణుడి వద్ద ఉన్న గోపబాలుల వంక, గోవత్సం వంక చూశాట. మరలా ఆశ్చర్యపోయాడు. బ్రహ్మకు గోపబాలురు, ఆవు దూడలు కనబడలే. వారి స్థానంలో వందల మంది కృష్ణులు కనబడుతూ ఉన్నారు. అందరూ పీతాంబరాలు కట్టుకుని, నెమలి పింఛం కట్టుకుని, శ్యామల వర్ణంతో మురళి వాయిస్తూ కనబడుతున్నారు. అందరికీ విష్ణుమూర్తి మాదిరిగా 4 భుజాలు, శంఖచక్ర గదములు, తల మీద నవరత్న ఖచ్చిత కిరీటాలు, చెవులకు కుండలాలు ఇవన్నీ కనబడుతున్నాయి. వారందరి పెదవుల మీద వేణువు. ఇదంతా చూసి బ్రహ్మగారి కళ్ళకి వారంతా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలానికి అతీతులుగా కనబడ్డారట. వారి నుండి వెలువడే ప్రకాశంతోటి ఆ ప్రదేశం అంతా కూడాను వెలుగుతో నిండిపోయిందిట. లోకంలో ఉన్న కదిలేవి, కదలనివి అన్నీ చేతనత్వం పొంది శ్రీహరి రూపాలను ఉపాసిస్తున్నాయి. వారందరూ అణిమాది అష్టసిద్ధులతోనూ, మహాతత్వం అనే 24 తత్వాలతోనూ ఉన్నట్ట. ఆ ప్రకారంగా బ్రహ్మగారు అంతా విష్ణుమాయ అయిన గోపబాలుని, గోవత్సాన్ని చూశాడు. బ్రహ్మగారి మనస్సులో కలత, ఆశ్చర్యం రెండూ కలిగేట. ఆయన కాళ్ళు చేతులు ఆడ్డంలే. కదలిక లేని మట్టి బొమ్మలాగా నిలబడిపోయాడు ఆయన. ఇదంతా ఏమిటో, ఎలా జరిగిందో బ్రహ్మగారికి అర్థం కావడం లేదు. అంతా అయోమయంగానే ఉంది ఆయనకి. బ్రహ్మగారు ఒక విధమైన మోహంలో పడిపోయాడు. ఇంకా బ్రహ్మగారిని తన మాయలో ఉంచడం ఇష్టం లేక కృష్ణుడు తన మాయను ఉపసంహరించాట. బ్రహ్మగారు కళ్ళు మూసుకుని చూశాడు. అక్కడ గోపబాలులు లేరు, ఆవు దూడలు లేరు. 4 దిక్కులా చూశాట. ఎవరూ కనబడలేదు. తాను గోపబాలుని, ఆవు దూడలను మాయం చేసినప్పటి దృశ్యం కనిపించింది.
కృష్ణుడు తన చేతిలో పెరుగు, బువ్వ పెట్టుకుని ఊరగాయ ముక్కలు తింటూ నడుస్తూ ఉండడం కనబడింది. ఇదంతా కృష్ణుడి మాయ అని బోధపడింది బ్రహ్మగారికి. వెంటనే తన వాహనమైన హంసను దిగి కృష్ణుడి ముందు సాష్టాంగపడ్డాట. సాక్షాత్తు తన తండ్రిగారైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమూర్తి అయిన బాలకృష్ణుని పాదాల్ని తన ఆనంద బాష్పాలతోటి తడిపేశాడు. మెల్లిగా పైకి లేచాడు. మోకాళ్ళ మీద నిలబడ్డాడు. కళ్ళు తుడుచుకున్నాడు. నమస్కరిస్తూ గద్గద స్వరంతోటి ఇలా స్తుతించాట. కృష్ణమాయతోటి మోహం చెందిన బ్రహ్మగారు ఆ మాయ విడిపోగానే బాలకృష్ణుని ముందు మోకరిల్లాడు కదా! ఓ నీలమేఘశ్యామ, పీతాంబరధారి, నందనాందన, సికిపించమౌళి, వనమాలి, నీకు నమస్కారం. ఈ మానవులు జ్ఞానం సంపాదించడానికి ఎంతో శ్రమ పడుతుంటాడో ఆ శ్రమ అంతా వ్యర్థం. దీనికి బదులుగా సత్పురుషుల సాంగత్యంలో జీవితం గడుపుతూ, వారు చేసే బోధనలు వింటూ, వారి నోటి గుండా నీ లీలలను, మహిమలను ఆస్వాదిస్తూ నీ మీద భక్తి కలిగి ఉంటే ఏ జ్ఞానం సంపాదించకపోయినా, ఏ కర్మలు చేయకపోయినా ఎటువంటి నష్టము లేదు. ముల్లోకాల చేత జయింపబడిన నీవు అటువంటి వారికి దాసుడు అవుతావు అంటూ ఆయనని కీర్తించడం మొదలుపెట్టాట. ఓ దేవా, నేను సృష్టికర్తను. రజోగుణం ప్రధానంగా కలవాణ్ణి. ఆ కారణం చేత నన్ను అజ్ఞానం ఆవహించింది. మోహంలో పడ్డాను. నేను నీకన్నా వేరుగా ఉన్నాను, నీకన్నా గొప్పవాడిని అని గర్వించాను. నా గర్వంతోటి నా కళ్ళు మూసుకుపోయాయి. నీ మీద నా మాయనే ప్రయోగించాను. నువ్వు నన్ను క్షమించాలి. ఏదో పోనీలే తెలిసి తెలియని తనంతో చేశాడు, వీడిని క్షమించాలి అన్న పెద్ద మనసుతోటి నన్ను క్షమించు. కేవలం నీవు నారాయణుడివే కాదు, ఈ చరాచర జగత్తులో అన్ని దేహాల్లో కూడాను నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నావు అన్నది ప్రత్యక్షంగా నాకు చూపించావు నువ్వు. నీ మాయ ద్వారా నేను తెలుసుకున్నాను ఈ విషయాన్ని. నేను పుట్టినప్పుడు చుట్టూ జలం తప్ప మరొకటి లేదు. నాకు ఎవరూ కనబడలేదు. నేను వెనక్కి తిరిగి నిన్ను వెతుక్కుంటూ తామరతూడులోకి వెళ్ళాను. నువ్వు నారాయణుడివి, జలంలోనే ఉంటావు అనే మాట సత్యమైతే నువ్వు నాకు కల్పించాలి కదా! మరి నువ్వు నాకెందుకు కనిపించలేదు? నువ్వు మనస్సుకు మాత్రమే కనబడేవాడివైతే నువ్వు నా అంతఃకరణములకు ఎందుకు గోచరించలేదు? కాబట్టి నువ్వు ఈ శరీరంలో ఉండే కళ్ళకు కనిపించావు, అంతఃకరణానికి గోచరించావు. అందుకే నిన్ను చూడలేక మరల నేను వెనక్కి తిరిగి వచ్చాను. ఆ విషయం నాకిప్పుడు తెలుస్తోంది. కళ్ళు మూసుకొని సమాధిలో కూర్చున్నాను. అప్పుడు నా మనస్సులో నీ రూపం మెరుపులాగా మెలిసింది. కానీ అంతలోనే అది మాయమైంది. ఇదంతా నీ మాయ కాక మరేమిటి? తల్లి యశోదకి నోరు తెరిచి విశ్వం అంతా చూపించావు. నీ మోహంలో ఆవిడ్ని పడేశావు. ఇదంతా నీ మాయ కాకపోతే మరేమిటి? ఓ పరాత్పర, యోగీశ్వర, నీ యోగమాయను ఈ లోకమంతా విస్తరింపజేసి ఎన్నో అవతారాలెత్తావు. నీ లీలలు తెలుసుకోవడం ఈ మూడు లోకంలో ఉన్న వారి ఎవరి తరమూ కాదు. అటువంటి నేను నీ మాయను తెలుసుకోవాలని ప్రయత్నించడమే మూర్ఖత్వం అవుతుంది. మనకి పెద్ద బాలశిక్షలో ఒక సామెత ఉంటుంది. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని. అడుసు తొక్కడం అంటే బంధాలను ఏర్పరచుకోవడం, కాలు కడుక్కోవడం అంటే వాటి నుండి విముక్తి పొందడం, మోక్షం పొందడం. అడుసు తొక్కకపోతే కాళ్ళు కడుక్కునే అవసరమే లేదు. అలాగే బంధాలు లేకపోతే మోక్షం అనే మాటే లేదు. నువ్వు పరమాత్ముడివి, అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నవాడివి. నీకు ఇలాంటి బంధాలేవీ ఉండవు అన్నది నువ్వు ప్రత్యక్షంగా ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నావు అంటూ ఆయనని రకరకాలుగా పొగుడుతున్నాడనమాట. ఓ దేవా, నీకు అంతా తెలుసు. నువ్వు అంతా చూస్తుంటావు. ఈ జగత్తంతా నీ అధీనంలో ఉంది. ఈ అనంత విశ్వంలో నేను ఒకడిని. నేను స్వతంత్రుణ్ణి కాను. నీలో ఒక భాగాన్ని మాత్రమే అని గ్రహించాను. ఇంక వెళ్ళడానికి నాకు అనుమతి ప్రసాదించు అంటూ ఆయనని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని పాదాలకి నమస్కరించాడనమాట. బ్రహ్మ చిన్ని కృష్ణుడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు. బ్రహ్మ మాయ అంతరించగానే బ్రహ్మచేత మాయం చేయబడ్డ ఆవుదూడలు, గోపబాలురు ఎవరి స్థానంలో వారు వచ్చేశారు. ఆవుదూడలు పచ్చిక మేస్తున్నాయి. గోపబాలురు తమ చేతిలో పెరుగు అన్నం పెట్టుకుని ఆవుదూడలను వెతుక్కుంటూ వెళ్ళిన కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారన్నమాట. ఆ రకంగా కృష్ణుడు తన చేతిలో పెరుగు బువ్వను తింటూ ఆవు దూడలను తోలుకొని గోపబాలురున్న చెట్టు కిందకు వచ్చాడు. అప్పుడు ఆవు దూడలను వెతకడానికి బయలుదేరినప్పటి నుండి తిరిగి ఆవు దూడలను తీసుకుని గోపబాలుడి దగ్గరికి రావడానికి 1 సంవత్సరం గడిచిపోయిందనమాట. కానీ బ్రహ్మ చేసిన మాయ వలన, దానికి కృష్ణుడు చేసిన ప్రతి మాయ వలన ఆ గోపబాలుకు ఆ కాలం కేవలం కొన్ని నిమిషాలు గడిచినట్టుగా కనబడిందనమాట. కృష్ణుడిని చూడగానే గోపబాలురు, కృష్ణ, దూడలు తొందరగానే దొరికినట్టుగా ఉన్నాయి. అవి ఎంతో దూరం పోయి ఉండవులే. నీకోసం మేము ఒక ముద్ద కూడా తినకుండా కాచుకుని కూర్చున్నాం. రా, కూర్చో, అందరం కలిసి అన్నం తిందాం అన్నారట. సాయంత్రం అయింది. దూడలను తీసుకుని అందరూ ఇంటి మొహం పట్టారు. దారిలో కృష్ణుడు వారికి చచ్చిపడి ఉన్న కొండ చిలువ శరీరాన్ని చూపించాడు. అప్పటికే సంవత్సరం గడవడం వల్ల
అది ఎండిపోయి చర్మం మాత్రం మిగిలి ఉందనమాట. గోపబాలురు తమ తమ ఇళ్ళకి రాగానే వాళ్ళ తల్లుల వద్దకు పోయి, "అమ్మ, అమ్మ మరేమో ఇవాళ మేమంతా ఒక పాము నోట్లోకి పోయాం. కృష్ణుడు మా అందరినీ ఆ పాము నోటి నుండి బయటికి తీసుకొని వచ్చాడు. తర్వాత కృష్ణుడు ఆ పెద్ద పాముని చంపాడమ్మా. అది ఇంకా అక్కడే చచ్చిపడుంది" అంటూ చెప్పారు. "అమ్మో! నిజమా? కృష్ణుడు పెద్ద పాముని చంపాడా? కృష్ణుడికి ఏం ప్రమాదం జరగలేదు గదా! ఉండు నేను వెళ్లి కృష్ణుడిని చూసొస్తాను" అంటూ అందరూ యశోదింటికి వెళ్లి కృష్ణుని క్షేమ సమాచారాలన్నీ విచారించడం జరిగిందట. అలా అని శుకుడు చెప్పగానే పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడిగాడు. "సుఖయోగీంద్ర, బృందావనంలో ఉన్న గోపకాంతలు తమ తమ సంతానం మీద ప్రేమ ఉండడం సహజమే కానీ, యశోద కుమారుడైన కృష్ణుడి మీద తమ సంతానం మీద కన్నా అధిక ప్రేమ ఉండడానికి కారణమేమిటి? గోపకాంతలకు తమ కుమారుల మీద కంటే కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమ ఎలా కలిగింది? పాము నోట్లోకి పోయామన్న కుమారుల క్షేమం కన్నా పామును చంపిన కృష్ణుని క్షేమం గురించి గోపకాంతలు ఎందుకు ఆరాటపడుతున్నాడు" అని అడిగట. దానికి సుఖమహర్షి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. "ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులకు తమ మీద తమకి ఎక్కువ ప్రేమ. ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమిస్తాడు. తరువాతనే తన సంతానం మీద, బంధువుల మీద, మిత్రుల మీద ప్రేమ చూపిస్తాడు. తన మీద తనకున్న ప్రేమ కన్నా తన సంతానం మీద, భార్య లేక భర్త మీద కానీ, బంధుమిత్రుల మీద కానీ, ఇల్లు ఆస్తుల మీద కానీ ఉండదు. ఈ విషయం ఇద్దరికీ సమానమే, స్త్రీ పురుషులకి. పురుషులకు గాని, స్త్రీలకు గాని తమను తాము ప్రేమించినంతగా తమ సంతానాన్ని గాని, బంధుమిత్రులను గాని ప్రేమించరని చెప్పుకున్నాం కదా! ఇక అసలు విషయానికొస్తే కృష్ణుడు ఆత్మస్వరూపుడు. అందరి ఆత్మల్లో కృష్ణుడుంటాడు. మనకు కప్పిన మాయ వలన కృష్ణుడు ఎదుట ఒక శరీరంతో కనబడుతున్నాడు. కానీ నిజానికి ఆయనకి ఏ రూపము లేదన్న విషయం మనకు తెలిసింది కదా! కృష్ణతత్వం తెలిసిన వారికి మాత్రమే ఈ విషయం బాగా అర్థమవుతుందన్నమాట. ఈ అనంత విశ్వం అంతా కృష్ణమయం. కృష్ణుడు తప్ప వేరే వస్తువు అంటూ ఏదీ లేదు. సమస్త జీవరాశుల్లో కూడాను కృష్ణుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఎందుకంటే కృష్ణుడి కంటే భిన్నమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఉదాహరణగా మనం ఇందాక చూసాం కదా! అదే అన్నమాట. అటువంటి కృష్ణుడి పాదాలను ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం దాటడం చిన్న పిల్ల కాలువ దాటం లాంటిది అన్నమాట. ఆ కారణం చేతనే అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్న కృష్ణుని గోపకాంతలు తమ సంతానం కన్నా అధికంగా ప్రేమించారనడంలో అతిశయోక్తి లేదు అంటూ చెప్పారట వివరించి. తర్వాత, "ఓ పరీక్షిత్తు మహారాజా, కృష్ణుడు 5వ సంవత్సరంలో జరిగిన అఘాసురుడి వధ, గోపాలకుల్లో కృష్ణుడు 6వ సంవత్సరంలో జరిగినట్టుగా అనిపించడంలో అసలు కారణం నీకు వివరంగా చెప్పాను. ఈ సంవత్సరం పాటు గోపబాలురు, ఆవుదూడలు అచేతనావస్థలో ఉన్నారు కాబట్టి వారికి అలా అనిపించింది. కృష్ణుడి ఈ లీలలు మనం విన్నా, చదివినా కూడాను మనం కృష్ణుడి కృపకు పాత్రులవుతామని మన పెద్దలు చెప్తారనమాట. ఆ ప్రకారంగా కృష్ణుడు, బలరాముడు తమ 5వ సంవత్సరం దాటి 6వ సంవత్సరంలోనికి ప్రవేశించారు. 5వ సంవత్సరం దాకా కౌమారము అంటాం అన్నమాట. 6వ సంవత్సరం నుండి పౌగండ వయసు అంటారు. బలరాముడు, కృష్ణుడు పౌగండంను బృందావనంలో ఆనందంగా గడిపేస్తున్నారనమాట. ఆ ప్రకారంగా కృష్ణుడు 6వ సంవత్సరంలోకి అనగా కౌమార దశ నుండి పౌగండంలోకి ప్రవేశించాక కొంచెం పెద్దవాళ్ళయ్యారని కౌంట్ చేస్తాం అనమాట మనం. ప్రతిరోజు బలరాముడు, కృష్ణుడు గోపబాలుడితో సహా వేణు ఊదుకుంటూ, ఆవులను తోలుకుంటూ సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళడం, పచ్చిక మేయించడం, సరోవరంలో నీళ్లు తాగించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వనంలో ఉన్న పూల మొక్కలు తమకు పూచిన పూల బరువుకి నేల మీదకి వాలిపోతూ ఉండేవట. అలాగే ఫలవృక్షాలు తమకు కాచిన పళ్ళ బరువుకి కొమ్మలు నేలకు తాకినట్టుగా వాలి ఉండేవట. ఈ వనాన్ని, పూల మొక్కల్ని, ఫలవృక్షాలని చూసిన కృష్ణుడు బలరాముడితోటి ఇలా అన్నట్ట: "అన్నయ్య, ఈ వృక్షాలన్నీ తమ అజ్ఞానం చేత పూర్వజన్మలో ఏ కర్మలు చేశాయో గాని ఈ జన్మలో వృక్షాలుగాను, మొక్కలుగాను పుట్టే. నీవు ఈ చెట్ల కింద నిలబడి ఉంటే ఆ మొక్కలు తమకు పూచిన పూలను మీ పాదాల మీద రాల్చి, ఆ వృక్షంను తమకు కాచిన పండ్లను నీ పాదాల వద్ద పెట్టి నిన్ను పూజిస్తున్నట్టు, నీకు నమస్కరిస్తున్నట్టుగా ఉంది గదూ. అంతేకాదు, ఈ తుమ్మెదలు నీ యొక్క కీర్తిని గానం చేస్తున్నట్టుగా ఉన్నాయి గదా. అటు చూడు, ఆ నెమళ్ళు ఎంత మనోహరంగా నృత్యం చేస్తున్నాయో" అంటూ బలరాముడితోటి ప్రకృతి సౌందర్యం గురించి మాట్లాడుతూ కృష్ణుడు గోపబాలుడితోటి గోవులను తోలుకుంటూ అడవిలోకి వెళ్ళేవాట. కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుని భ్రమరాలను జుమ్మంటూ నాదం చేస్తుంటే ఆ నాదానికి తగ్గట్టుగాను వేణునాదం చేసేవాట. నెమళ్ళు ఆడుతుంటే వాటితో పాటు వాటిని అనుకరిస్తూ తాను నృత్యం చేసేవాట. తాను మేపుతున్న ఆవులు పక్కదారి పడుతుంటే వాటిని పేరు పేరున పిలుస్తూ వాటిని తన వద్దకి రప్పించుకునేవాట. ఇక్కడ పోతనామాచుల వారు ఒక పద్యాన్ని వేశారు. ఆ పద్యం మనం కూడా విందాం.
पूर्णचन्द्रिका गौतमी गङ्गा रम्मु भगीरथराजतनया सुधा जलराशि मेघमालिका रम्मु चिन्तामणि रम्मु सुरभि मनोहारिणी सर्वमङ्गला भारती देवी धरित्री श्रीमहालक्ष्मी मन्दमारुति रम्मु मन्दाकिनी सुभागी అనుచు మరియు గలుగు నాక్యలు గలగోలడవిలోన దూరమందుమేయ ఘన గభీర భాషగడును పజీరు ఆభీర జనులు బొగడ బింపు నెగడా. ఆ ఆవులని వాటిని ఏ విధంగా పిలిచేవాడు అన్న పద్యం అన్నమాట ఇది. ఎప్పుడైనా బలరాముడు అలసిపోయి గోపబాలులు తొడల మీద తలపెట్టుకుని పడుకుంటే కృష్ణుడు అన్నగారి కాళ్ళు పిసికేవాట. గోపబాలురు అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కలిసికట్టుగా నృత్యం చేస్తూ మధ్యలో పడిపోతే వారిని చూసి రామకృష్ణులు పకపకా నవ్వేవాట. బలరాముడు కృష్ణుడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే గోపబాలుడు పోటీలు పడి వాళ్ళ కాళ్ళు పట్టేవాళ్ళట. ఇలా కృష్ణుడికి సేవ చేస్తూ కృష్ణుడు బాల్యంలో చేసిన సాహస కృత్యాలను గానం చేసేవాట. లక్ష్మీదేవి ఏ పాదాలను తడ ఒడిలో ఉంచుకొని పిసుకుతూ ఉంటుందో ఆ పాదాలనే గోపబాలుడు తమ ఒడిలో ఉంచుకుని పిసుకుతున్నారు. వారి భాగ్యం ఏమని చెప్పను. కృష్ణుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి కూడా ఏమీ తెలియని సాధారణ గోపబాలుని వల్లే గోపబాలులతో పాటు ఆడుతూ పాడుతూ వ్యవహరించేవాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉండేవాడు తన మహిమలతోటి. శ్రీరాముడు, సోక్త కృష్ణుడు, సుబలుడు ఇంకా కొంతమంది గోపబాలురు కృష్ణుడితోటి అత్యంత సన్నిహితంగా ఉండేవారన్నమాట. అంటే వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఆయన. కృష్ణ, ఇక్కడ దగ్గరలో ఒక తాటి చెట్ల తోపు ఉంది. ఆ తాటి చెట్లకు తియ్యగా ఉండే తాటిపళ్ళు ఉంటాయి. అవి బాగా పండి కిందకి రాలి ఉంటాయి. వాటిని తీసుకొని తిందామంటే అక్కడ ధేనుకుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరిని తాటి చెట్ల దగ్గరికి రానివ్వడు, అడ్డగిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు గాడిద రూపంలో ఉంటాడు. వాడి తోడు ఇంకా కొన్ని గాడిదలు కూడా ఉంటాయి. వాడికి భయపడి మానవులు గాని పశువులు గాని ఆ ప్రాంతాలకు వెళ్ళవు. తాటిపండ్లు తినాలని నోరు ఊడుతుంది, కానీ తినలేం. మీకిష్టం అయితే మనం ఇప్పుడే ఆ తాటి చెట్లకు పోదాం అని కృష్ణుడు వంక చూశారట. సాటి గోపబాలుల కోరిక విన్నాడు కృష్ణుడు. సరే పోదాం పదండి అంటూ బలరామకృష్ణుడు ముందుకు నడిచారట. వెనకనే గోపబాలురందరూ గెంతులేస్తూ తాటి చెట్ల దగ్గరికి వెళ్ళారు. బలరాముడు ఆ తాటి చెట్లని పట్టుకుని బలంగా ఊపాడు. ఆ ఊపుకి అన్ని పళ్ళు కింద జలజలా రాలిపోయాయి. దబదబా తాటిపండ్లు రాలి పడుతున్న శబ్దం విని గార్ధావరూపుడైన ఆ రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వెనక్కి తిరిగి వెనక కాళ్లతోటి బలరాముడి గుండెల మీద గట్టిగా తన్నాడు. మరి ఆ తన్నిన దెబ్బకి బలరాముడికి ఏమైనా దెబ్బ తగిలిందా? కృష్ణుడు ఏమైనా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడా? బలరాముడే వాళ్ళని సంహరించాడా? ఈ కథని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.